సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ విజయవంతమైందని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్ట్, నల్గొండ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్కు నిధులు కేటాయిస్తానని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ పూర్తి అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ 50% కవర్ అవుతుందన్న ఆయన, దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు లేదని అసమర్థని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కిషన్ రెడ్డి అంటున్నాడు అని, కాంగ్రెస్ను టచ్ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ను రేవంత్ రెడ్డి అడిగారని, త్వరలోనే మోదీని కలుస్తామన్నారు కోమటిరెడ్డి. చుట్టూగా హైదరాబాద్ ఏ విధంగా ఓఆర్ఆర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందో ఆ విధంగా టౌన్లోకి వెళ్ళి సాగర్ రోడ్ పోయే రోడ్డు కానీ, మల్లెపల్లికి పోయే రోడ్డు కానీ, అద్దెంకి పట్టు పోయే రోడ్డు కూడా టౌన్లో ఎంటర్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్డు మంజూరు చేయడం, ఈ వారం రోజుల్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొదలు పెడుతున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికంటే చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇవాళ గతంలో నార్థన్ కార్డర్, సౌత్ కార్డర్గా సివిలార్ రోడ్డు అనౌన్స్ చేసి 4 సంవత్సరాలైంది కేంద్ర ప్రభుత్వం. పోయిన చేతగాని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం, అందులో ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్న ఆయన పూజలు పునస్కారాలు చేస్తానికి తప్ప ఆ మంత్రికి ఏం అవగాహన లేని మంత్రులను పెట్టుకొని వారు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కు 50%తో పాటు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనకు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా నిర్మించి ఒక హైదరాబాద్ సిటీని గేమ్ చేంజర్గా మార్చిండు. అప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఆ ఓఆర్ఆర్ ఏమంటే మనం ఎయిర్పోర్ట్ కట్టడంతో ఎన్నో ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట డెవలప్మెంట్ కానీ, ఈరోజు హైరైజ్ బిల్డింగ్స్ కానీ వచ్చిందంటే అది ఒక గేమ్ చేంజర్గా ఓఆర్ఆర్ ఉండే. ఆ రోజు ఒక నల్గొండ చుట్టూ హైదరాబాద్ ఏ విధంగా ఓఆర్ఆర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందో ఆ విధంగా టౌన్లోకి వెళ్ళి సాగర్ రోడ్ పోయే రోడ్డు కానీ, మల్లెపల్లికి పోయే రోడ్డు కానీ, అద్దెంకి పట్టు పోయే రోడ్డు కూడా టౌన్లో ఎంటర్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్డు